భారతదేశం ఆక్వాకల్చర్ ఉత్పత్తిలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. 2021-2022 వార్షిక సంవత్సరానికి ఆక్వారంగ ఉత్పత్తి 12.12 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 4 మిలియన్ మెట్రిక్ టన్నుల పైచిలుకు మత్స్య ఉత్పత్తితో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇది దేశ మొత్తం ఉత్పత్తిలో 40.9%. ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా రాష్ట్ర వ్యాప్తంగా 14.5 లక్షల మంది ఆక్వా రంగంపై ఆధారపడి బతుకుతున్నారు. ఈ సంఖ్యలో ఆక్వా నిపుణులు మరియు రైతులదే సింహభాగం. రాష్ట్రంలో ప్రతి విభాగానికి చెందిన ఉద్యోగులకి, కార్మికులకి సంక్షేమ సంఘాలుండగా దేశానికి 1,95,000 కోట్లకు పైగా వార్షికాదాయాన్ని సమకూర్చే ఆక్వాకల్చర్ రంగ ఉద్యోగుల సంరక్షణకు 2012 వరకు ఒక్క సంఘం కూడా లేకపోవడం గమనార్హం. ఈ లోటును పూరిస్తూ కేవలం ఆక్వా నిపుణుల సంరక్షణే కాకుండా రైతుల అభ్యున్నతి మరియు ఆక్వాకల్చర్ రంగ సమగ్రాభివృద్ధి కోసం ఏర్పాటైనదే ఆక్వా ప్రొఫెషన్ వెల్ఫేర్ అసోసియేషన్. 2012లో స్థాపించబడ్డ ఆప్వా నాటి నుండి నేటి వరకు రాష్ట్రంలోని ఆక్వా నిపుణులు మరియు రైతుల శ్రేయస్సు కొరకు అలుపెరగని పోరాటం చేస్తోంది. 400 మందికి పైగా సభ్యులున్న దేశంలోని మొట్టమొదటి ఆక్వాకల్చర్ ప్రొఫెషనల్స్ యొక్క వెల్ఫేర్ సంస్థ అయిన ఆప్వా ఈ రంగంలోని నిపుణుల వికాసం, పర్యవేక్షణే కాకుండా ఆక్వా రైతులకు ఎనలేని సేవలు అందిస్తోంది. వారికి కల్చర్లోని కొత్త టెక్నాలజీని పరిచయం చేయడం, ఫీడ్ కి సంబంధించిన సమాచారం ఇవ్వడం, రోగాల గురించి అవగాహన పెంచడం మొదలైన ఉపయోగకర కార్యక్రమాలను చేపడుతోంది మన ఆప్వా. ఆప్వా 12 సంవత్సరాల ప్రస్థానంలో ఎన్నో కీర్తి కిరీటాలున్నప్పటికీ మీకోసం ఈ మత్సు తునకలు. నవంబర్ 8న భీమవరంలో జరిగిన కార్యక్రమంలో సభ్యులందరి ఏకగ్రీవ అభిప్రాయంతో శ్రీ తేతలి శ్రీనివాస్ గారు ఆప్వా నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సంస్థ మాజీ అధ్యక్షుడు శ్రీ అమరినేని శ్రీనివాస్ ఇంకా ఈసీ మెంబర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు తేతలి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ అమరినేని శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో గత కమిటీ ఆప్వా సుస్థిరతకి, సభ్యుల అభ్యున్నతికి ఎంతగానో పాటుపడిందని గుర్తు చేస్తూ వారి అమూల్యమైన సలహాలు మరియు అనుభవం సంస్థకు ఎల్లప్పుడూ అవసరం అని తెలిపారు. నూతన కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీ బోడపాటి విజయ సతీష్ కుమార్ గారు మరియు కోశాధికారి శ్రీ పలసాల వెంకట సుబ్రహ్మణ్యం గారి సహకారంతో సంస్థని ఆక్వా నిపుణులు, రైతులకి మరింత దగ్గర చేసి సభ్యత్వ సంఖ్యను గణనీయంగా పెంచుతామని తెలిపారు. అందరికీ ఆమోదదాయకమైన ఒక కొత్త ఎజెండాని రూపొందించి ప్రతి ఆక్వా ఉద్యోగిని ఆప్వాలో భాగస్వామిని చెయ్యాలి అనేది తమ నూతన కమిటీ మొదటి లక్ష్యమని చెప్పారు. అంతేకాక స్కిల్ డెవలప్మెంట్ మరియు జాబ్ క్రియేషన్ కి తాము పెద్దపీట వేయదలుచుకున్నామని, అందుకు అందరి సభ్యుల సహకారం ఎంతో అవసరం అని గుర్తు చేశారు. చివరగా ముగిస్తూ ఫిషరీ, న్యూస్ మరియు ఆప్వా కలిసి ప్రయాణం చేసి దేశ ఆక్వాకల్చర్ రంగ సమగ్రాభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్షించారు శ్రీ తేతలి శ్రీనివాస్ గారు. ఆప్వా మరింత ఎత్తుకెదిగి భారతదేశ ఆక్వాకల్చర్ రంగాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తూ ఫిషరీ న్యూస్ తరఫున హార్దిక శుభాభినందనలు. Let's build a better aquaculture society for the growth of India.